హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నిన్న మీరు ఏబిఈ 19 అయితే ఎగ్జామ్ రాసేయడం జరిగింది. అట్లనే ఎంతమంది ఎలా రాశారు ఏంటనేది నాకు ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేయండి. మీకు పేపర్ ఎలా అనిపించింది అనేది కూడా షేర్ చేయండి. ఈరోజు వీడియోలో నేను క్వశ్చన్ పేపర్ అనాలిసిస్, సో 100 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఆల్మోస్ట్ నేను ప్రిపేర్ చేసిన కీ ఇది. సో 90% వరకు కూడా డెఫినెట్గా కరెక్ట్ ఉంటుంది. ఒక 10% అటు ఇటు కూడా అవ్వచ్చు. సో ఎందుకంటే ముందే డిస్క్లైమర్, ఇప్పుడు ఏ అన్అఫిషియల్ కీ ఇచ్చినా కూడా సో దట్ ఈజ్ అన్అఫిషియలే. ఎందుకంటే మీకు 3 డేస్లో వస్తుంది మనకి అఫీషియల్ కీ అనేది. సో అప్పుడు మళ్ళీ మీరు చూసుకుందరు కానీ, బట్ ఇప్పుడు ఒక క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అనేది మనం చేద్దాము. అట్లనే పేపర్లోకి వెళ్ళే ముందు ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఏంటి అంటే నేను కోచింగ్లో ఇచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా, అంటే అన్అఫిషియల్ కీస్ చాలా రిలీజ్ అయ్యాయి కదా, అవన్నీ చూసుకున్న తర్వాత కూడా అట్లనే వాళ్ళు అసలు ఎగ్జామ్ నుంచి రాగానే కూడా దే ఫెల్ట్ హ్యాపీ. ఎందుకంటే మేము డిస్కస్ చేసిన క్వశ్చన్స్, నేను ఒక పేపర్ తయారు చేసి ఎగ్జామ్ ముందు జస్ట్ ముందు పెట్టడం జరిగింది ఒక ఎగ్జామ్ అయితే కనుక. సో దానిలో నేను ఇచ్చిన క్వశ్చన్స్ అనేది మంచిగా రిపీట్ వచ్చాయి. అందులో నేను ఇచ్చిన గెస్ట్ చేసిన క్వశ్చన్స్ కానివ్వండి, అండ్ నేను ఐడియాలజీ ప్రకారంగా బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ నుంచి ఎలా ఇస్తారు క్వశ్చన్స్ అంటే నేను చెప్పాను డైరెక్ట్గా సెక్షన్స్ అడుగుతారు. దానిలో మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం దాని మీద పెడుతున్నారు కాబట్టి అసలు మీరు ప్రిపేర్ అవ్వద్దు అని నేను చెప్పాను. అసలు మేము అవి ప్రిపేర్ కాకుండానే ఇందులో బోర్డు నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు. అట్లనే ఇవి డైరెక్ట్ సెక్షన్స్ అడగడం వల్ల కూడా ఇంకా మంచిగా కూడా పెట్టేసుకున్నారు. అండ్ ఇంకా అన్అఫిషియల్ కీలో వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ గాట్ 93 ఆల్మోస్ట్ అన్ని మార్క్స్ వచ్చాయి. ఆయన కృషి ఉంది దానిలో. సో అలా కొంతమంది చాలా వరకు కూడా నాకు కొంత మార్క్స్ చెప్పారు. అవి మేబీ 1-2 మార్కులు అటు ఇటు అవ్వచ్చు, బట్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో చాలా మంది 70+, 60+ వచ్చాయి అని చెప్పి కూడా మెసేజెస్ చేశారు. 1-2 మార్కులు అటు ఇటు అయినా మ్యాక్సిమం అంతే వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అది మీతో షేర్ చేసుకోవాలనుకుని షేర్ చేస్తున్నాను. సో ఈరోజు నేను చెప్పబోయే నేను ఇప్పుడు అనాలిసిస్ చేసే పేపర్ సెట్ బి. సో నా స్టూడెంట్స్లో ఫస్ట్ ఎవరైతే ఏ పేపర్ షేర్ చేశారో అదే చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఫస్ట్ నాకు షేర్ చేసిన పర్సన్ది సెట్ బి అనమాట. సో దానికి సంబంధించి ఇదిగోండి నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. 100 బిట్స్కి నేనే ప్రిపేర్ చేసి వెతికి నేను ఒక ఎగ్జామ్ రాసిన దానికన్నా ఎక్కువగా నేను తీసుకుని చేశాను. కొన్ని ఒక 10% అటు ఇటు ఉన్నా సరే మీకు అఫీషియల్ కీలో తెలుస్తుంది. సో దీన్ని బట్టే ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీ మార్క్స్ని 90% డిసైడ్ చేసుకొని 10% అయితే వద్దు. ఎందుకంటే ముందే చెప్తున్నాను, ఎవరిచ్చినా అంతే. ఇప్పుడు నేను చూసిన చాలా అన్అఫీషియల్ కీస్లో చాలా తప్పులు నేనే ఫైండ్ అవుట్ చేయగలిగాను. సో నా దాంట్లో కూడా మీరు చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే చాలా తప్పులు ఉన్నాయి అన్అఫీషియల్. సో అవి చూసి మీ మార్క్స్ని డిసైడ్ చేసుకోవద్దు. సో ఎవరైనా సరే ఏంటి అంటే ఒక 5-10 మార్క్స్ అటు ఇటుగానే పెట్టుకోండి. అసలు ఈ అన్అఫీషియల్ కీస్ అవి చూసుకుని జస్ట్ ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఇన్ని పెట్టామని. ఎందుకంటే ఆల్మోస్ట్ కరెక్ట్ అవుతుంది, కానీ అన్అఫీషియల్ కీస్ని చూసుకుని ఫైనల్ చేసేసుకుని పాస్ అవ్వలేదు అట్లా దిగాలు పడవద్దు. సో ఫస్ట్ క్వశ్చన్, మీరు ఇప్పుడు ఎలా చూసుకుంటారు మిగతా సెట్స్ వాళ్ళంటే, నేను క్వశ్చన్ ఆప్షన్ చెప్పను, క్వశ్చన్ చదివి ఆ ఆన్సర్ చెప్తా. అప్పుడు మీరు ఆ క్వశ్చన్ మీరు వీడియో చూస్తూ పౌజ్ చేసుకుని మీ దాంట్లో ఆ క్వశ్చన్ ఎత్తుకుని అప్పుడు చూసుకోండి. సో దట్ మీకు కూడా అన్ని సెట్స్ వాళ్ళకి కూడా ఆన్సర్స్ దొరుకుతాయి. సో మనం అలా అనాలిసిస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, which section of BNSS mandates the appointment of a designated police officer in each district and police station to provide information about arrested individuals to the general public? సో మీకు ఆల్మోస్ట్ చాలా ఎక్కువగా బిఎన్ఎస్ఎస్ నుంచి అయితే అడగడం జరిగిందనమాట. సో ఇది డైరెక్ట్ సెక్షన్ క్వశ్చనే కాబట్టి ఫస్ట్ 37 అనమాట. సెక్షన్ 37 ఆఫ్ బిఎన్ఎస్ఎస్. డైరెక్ట్ సెక్షన్ ఉన్నా మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకోవద్దు, ఎందుకంటే 100 బిట్స్ మళ్ళీ లాంగ్ అయిపోద్ది. మీకు జస్ట్ ఆన్సరే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇవి ఎలాగో డైరెక్టే కాబట్టి తీసేస్తున్నా. 37 సెక్షన్. నెక్స్ట్, which section of BNSS introduces provisions for identifying, attaching and forfeiting the property of proclaimed offenders located outside India? సో ఇది వచ్చేసరికి మీకు సెక్షన్ 86 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత. నెక్స్ట్, which section of BNSS places restrictions on the adjournments of trials, ensuring the expeditious resolutions of case? This question is also direct.
సో దీనికి ఆన్సర్ వచ్చేసి సెక్షన్ 346. నెక్స్ట్, ఏ సూట్ ఈస్ పెండింగ్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏ బట్ వన్ ఆఫ్ ద పార్టీస్ మీరా రిక్వెస్ట్ ఇట్స్ ట్రాన్స్ఫర్ టు డిస్ట్రిక్ట్ కోర్ట్ బి claiming that the judge in court A is biased. So biased గా ఉన్నారు కాబట్టి she asked transfer. The opposite party Ravi objects stating that the request is baseless. సో రిక్వెస్ట్ బేస్లెస్ అని చెప్పి అతను అడుగుతున్నారు. సో అయితే ఇప్పుడు ఎవరు ఈ సూట్ ని ట్రాన్స్ఫర్ చేయగలరు అంటే హూ హ్యాస్ ద అథారిటీ టు డిసైడ్. సో ఎవరు డిసైడ్ చేయగలుగుతారంటే ద హైకోర్ట్ ఆర్ ది సుప్రీం కోర్ట్. ఓకేనా, ఆన్సర్ ద హైకోర్ట్ ఆర్ ది సుప్రీం కోర్ట్. నెక్స్ట్, 5th question. Maya files a suit in court A for the recovery of a sum of money from her neighbor Neha. During the proceedings, Neha requests that a third party, Seema, be added to the suit as Seema is allegedly liable for the debt. Maya objects, claiming that Seema is not necessary party. అంటే మనకి జాయినింగ్, మిస్ జాయిన్డ్, నాన్ జాయిన్డ్ ఉంటుంది కదా సిపిసిలో. సో ఇక్కడ వాళ్ళు అసలు నాట్ నెససరీ అని చెప్పేసి ఆమె చెప్తుంది. సో కోర్ట్ ఏ దెన్ రివ్యూస్ ద అప్లికేషన్ అండ్ డిసైడ్స్ దట్ సీమా షుడ్ ఇండీడ్ బి ఇంక్లూడెడ్ యాజ్ ఎ డిఫెండెంట్. సో ఇప్పుడు ఇలా యాడ్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏం వస్తుంది ఇందులో అంటే విచ్ ప్రిన్సిపల్ ఆఫ్ సిపిసి ఈజ్ అప్లైడ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి నేను అనుకోని ఆర్డర్ 1 రూల్ 10 జాయిండర్ అండ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ పార్టీస్. సో అక్కడ ఇవన్నీ వస్తాయి అనమాట, ఎవరిని యాడ్ చేసాం అవన్నీ ఉంటాయి కాబట్టి. సో దీనికి ఇది అవుతుంది అనుకుంటున్నాను. ఇదే ఆల్మోస్ట్ నేను చెక్ చేశాను కూడా. నెక్స్ట్, which section of the CPC allows for the appeal from original decrees? So 6th question ఇది ఇందులో సెక్షన్ 96. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. ఓకేనా, సెక్షన్ 96. తర్వాత అండర్ ది సిపిసి వాట్ ఈస్ ద మాక్సిమం టైం లిమిట్ ఫర్ ఫైలింగ్ ఏ రిటర్న్ స్టేట్మెంట్ ఇన్ ద సూట్? నా కోచింగ్ లో నేను ఈ క్వశ్చన్ కూడా చెప్పాను అనమాట. ఇక్కడ మనకి మ్యాక్సిమం అడిగాడు. మామూలుగా 30 days లో పంపించాలి. అండ్ మ్యాక్సిమం గా మనం మాట్లాడుకుంటే కనుక 120 days వరకు కూడా ఉంటుంది. బట్ ఫస్ట్ మాత్రం 30. ఇక్కడ మనకి కొంచెం కన్ఫ్యూజన్ చేయడానికి లాగానే ఉంటుంది 30, 90, 120 అని. బట్ మ్యాక్సిమం అని అడిగితే మాత్రం మనకి మీకు చూసుకున్నట్లయితే ఆర్డర్ 8 రూల్ 1లో మ్యాక్సిమం 120 days ఉంటుంది. నెక్స్ట్, which section of the CPC provides exemption of the President of India and governors of states from personal appearance in court? సో ఈ క్వశ్చన్ వచ్చేసరికి మీకు సెక్షన్ 133లో డైరెక్ట్గా ఎగ్జామ్షన్ అట్లా ఏమి ఇవ్వడు. సో క్వశ్చన్ ఏమన్నా అటు ఇటుకి ఇచ్చినందుకు కొన్ని ప్రివిలేజ్ అనే వర్డ్ ఉంటుంది కాబట్టి సో ఆ సెక్షన్ అవుతుంది. తర్వాత, వాట్ ఈస్ ది టర్మ్ యూజ్డ్ ఫర్ ఎ కోర్ట్స్ పవర్ టు ట్రాన్స్ఫర్ ఎ కేస్ ఫ్రమ్ వన్ కోర్ట్ టు అనదర్ అండర్ ద సిపిసి? సో ఒక కోర్ట్ నుంచి ఒక కోర్ట్కి ట్రాన్స్ఫర్ చేసేదని ఏమంటారు? సో అది మీరు తీసుకున్నట్లయితే కనుక దీన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ సూట్స్. మీరు సెక్షన్ 24 ఆఫ్ సిపిసి తీస్తే ట్రాన్స్ఫర్ ఆఫ్ సూట్స్ ఉంటుంది. నెక్స్ట్, అండర్ విచ్ ఆర్డర్ ఆఫ్ ద సిపిసి ది ప్రొసీజర్ ఫర్ సమ్మరీ సూట్స్ ఈస్ ప్రొవైడెడ్? సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే, ఆర్డర్ 37. నెక్స్ట్, which section mandates state government prepare and notify a witness protection scheme for the state with a view to ensure the protection of witnesses? సో ఇది వచ్చేసరికి కూడా మీకు బిఎన్ఎస్ఎస్ సంబంధించింది. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా ఏ యాక్ట్ అని ఇవ్వలేదు. బట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఇచ్చిన వాటి ప్రకారంగా తీసుకుంటే ఇట్ ఈస్ ఫ్రమ్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 398. తర్వాత, డాష్ ఆఫ్ ది సిపిసి ప్రొవైడ్స్ ఫర్ అన్ ఇంటర్ప్లీడర్ సూట్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే, సెక్షన్ 88 ఆఫ్ సిపిసి. తర్వాత, విచ్ సెక్షన్ ఆఫ్ ది సిపిసి ప్రొవైడ్స్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ కాంపెన్సేటరీ కాస్ట్? ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే, సెక్షన్ 35 క్లాజ్ ఏ. చాలా వరకు డైరెక్ట్ ఇచ్చారు. యు గైస్ ఆర్ లక్కీ ఎనఫ్ దిస్ టైం. ఎందుకంటే ఎక్కువ మంది రాశారు, టఫ్ అయిపోతుంది అది ఇది అనుకున్నారు, కానీ పేపర్ ఈజ్ సో ఈజీ. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ 45 marks. Next, which word is inserted in section 22 of the BSA that was not present in section 24 of the Evidence Act? అప్పుడు మీరు పాత ఎవిడెన్స్ ఇప్పుడు కొత్త BSA కంపేర్ చేసి ఆ 22, 24 తీస్తే ఏ వర్డ్ లేదో మనకు అర్థమైపోతుంది. సో కోయర్షన్ అనే వర్డ్ లేదు అందులో. సో ఆన్సర్ కోయర్షన్. నెక్స్ట్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ వెన్ రిలవెంట్ ఈస్ డిస్కస్డ్ ఇన్. ఇది కూడా అంతే, డైరెక్ట్ క్వశ్చనే, సెక్షన్ 14 ఆఫ్ ది BSA భారతీయ సాక్ష్య అధినియం 2023. నెక్స్ట్,
In a criminal trial, Rajesh is accused of theft. During the investigation, the police recover a stolen laptop from a location known to be frequently by Rajesh. His fingerprints are found on the laptop. According to the BSA, how should the court interpret the piece of evidence? So ఇప్పుడు ఎవిడెన్స్ ఎలా ఇది చేస్తారు అని చెప్పేసి మనకి వచ్చింది. సో అకార్డింగ్ టు మీ ఇక్కడ ఏంటంటే ఈ రికవర్డ్ ల్యాప్టాప్ అండ్ ఫింగర్ ప్రింట్స్ అనేది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అవుతాయి. అంటే అన్లెస్ అంటే దానికి ఇంకేదన్నా సపోర్టింగ్ వచ్చే వరకు కూడా. కాబట్టి ద రికవర్డ్ ల్యాప్టాప్ అండ్ ఫింగర్ ప్రింట్స్ ఆర్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దట్ కెన్ బి కన్సిడర్డ్ అలాంగ్ విత్ అదర్ ఎవిడెన్స్ బట్ నాట్ బై దెమ్సెల్స్ ప్రూవ్ గిల్టీ బియాండ్ రీజనబుల్ డౌట్. సో ఇది దీనికి ఈ ఆప్షన్ అనుకుంటున్నాను నేను. ఓకేనా, 16th కి. నెక్స్ట్, వేర్ ఏ డాక్యుమెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ సెవరల్ పార్ట్స్ లైక్ ప్రింటింగ్, లిథోగ్రఫీ ఆర్ ఫోటోగ్రఫీ, video recording, computer resource as a electronic or digital records. The BSA 2023 classifies each part as a. సో చాలా మంది దీనికి సెకండరీ ఎవిడెన్స్ అని చెప్తున్నారు. అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ ప్రైమరీ ఎవిడెన్స్. వై? బికాస్ ఎన్ని పార్ట్స్ తీసుకున్నా ఒకటే దాన్ని ఏదైతే ప్రైమరీగా మనం ఉంటుందో సో దాన్ని ఎన్ని రకాలుగా తీస్తే ఏంటి, అది ప్రైమరీ ఎవిడెన్సే ఉంటుంది. సో ఈచ్ పార్ట్ అని అడిగాడు. సో ఇది ప్రైమరీ ఎవిడెన్స్. నెక్స్ట్, which section of BSA provides that no court shall require any communication between the ministers and the President of India to be produced before it? So ఇది మీకు సెక్షన్ 165. సెక్షన్ 165 తీసుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించి ఉంటుంది BSAలో. నెక్స్ట్, 19th క్వశ్చన్. According to section 46 of భారతీయ సాక్ష్య అధినియం, when character evidence is relevant in civil cases. సో ఎక్కడ కూడా సివిల్ కేసెస్ మనకి జనరల్గా మీరు తీసుకున్నట్లయితే ప్రీవియస్ మంచికి వాడతారు కానీ సో క్యారెక్టర్ ఎవిడెన్స్ సంబంధించి ఎక్కడ కూడా రిలవెన్సీగా యూజ్ చేయరు. సో నెవర్ రిలవెంట్ అనమాట 19th క్వశ్చన్కి. నెక్స్ట్, విచ్ సెక్షన్ ఆఫ్ ద సిపిసి డీల్స్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రెస్ జుడికేటా? సెక్షన్ 11. సో ఇది కూడా నేను రెస్ జుడికేటా, కన్స్ట్రక్టివ్ రెస్ జుడికేటా ఇవన్నీ చెప్పాను. సో పేపర్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఓకేనా, సెక్షన్ 11. నెక్స్ట్, అండర్ సెక్షన్ 146 ఆఫ్ BSA 2023, వెన్ ద లీడింగ్ క్వశ్చన్స్ ఆర్ పర్మిసిబుల్ ఇన్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్. ఎప్పుడు పర్మిట్ చేస్తారు అంటే సో దీనికి నేను అనుకునే ఆన్సర్ ఇప్పుడు మీకు సెక్షన్ 146 ఆఫ్ తీసుకున్నట్లయితే BSAలో లీడింగ్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ఎన్ ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్, యాజ్ వెల్ as క్రాస్ ఎగ్జామినేషన్ వితౌట్ ఎనీ అబ్జెక్షన్. సో అది. తర్వాత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మీడియేషన్? సో ఏది మీడియేషన్కి ఇదంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఎ న్యూట్రల్ థర్డ్ పార్టీ హూ ఫెసిలిటేట్స్ నెగోషియేషన్ బిట్వీన్ ద పార్టీస్, అది వస్తుంది. తర్వాత 23rd క్వశ్చన్. ఏ డిస్ప్యూట్ అరైజెస్ బిట్వీన్ ABC లిమిటెడ్ అండ్ XYZ ప్రైవేట్ లిమిటెడ్ రిగార్డింగ్ ఎ కాంట్రాక్ట్ దట్ బోత్ పార్టీస్ హ్యాడ్ ఎంటర్డ్ ఇంటూ. The agreement includes an arbitration clause which states that any dispute shall be referred to arbitration. However, the parties failed to agree on the appointment of an arbitrator. ఆర్బిట్రేషన్కి వెళ్ళాలని అనుకున్నారు, దానికి వాళ్ళకి ఏం గొడవ లేదు, ఎవరిని ఆర్బిట్రేషన్ పెట్టుకోవాలని గొడవ. ఇప్పుడు ఏంటి మరి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ యాక్ట్ 1996 వుడ్ బి అప్లికబుల్ టు రిజాల్వ్ ద ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ అన్ ఆర్బిట్రేటర్? సో వాళ్ళ సమస్యను ఇప్పుడు తీర్చాలంటే ఎలాగా ఏంటి అంటే సో ఎప్పుడైతే వాళ్ళు ఫెయిల్ అవుతారో అలాంటి సిచ్యువేషన్లో ది కోర్ట్ విల్ అపాయింట్ అన్ ఆర్బిట్రేటర్ అండర్ సెక్షన్ 11 ఇఫ్ ద పార్టీస్ ఫెయిల్ టు అగ్రీ ఆన్ 1. ఓకేనా, దాని మీద ఆన్సర్ అయితే అది వస్తుంది. తర్వాత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఏడిఆర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల ఈ 4 ఆప్షన్లు ఏది అడ్వాంటేజ్ కాదు అని అడిగారు. సో మిగతా ఆప్షన్స్ తీసుకుంటే ట్రెడిషనల్ కోర్ట్స్తో పోలిస్తే ఇది కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పెన్సివ్ దెన్ కోర్ట్ ప్రొసీడింగ్స్, ఇట్ ఈస్ ఆఫెన్ లెస్ ఎక్స్పెన్సివ్, తక్కువ ఖర్చు అవుతుంది. అండ్ ఫాస్టర్ దెన్ లిటిగేషన్, నార్మల్ ఫాస్ట్గా అయిపోద్ది. మిగిలిన ఆప్షన్ ఏంటి? ఇట్ ఆల్వేస్ రిజల్ట్స్ ఇన్ ఏ బైండింగ్ డెసిషన్, ఇది బైండింగ్ అవ్వదు. అంటే ఇది మనకు అంత అడ్వాంటేజ్గా ఉండే ప్రొవిజన్ కాదనమాట. సో విచ్ ఈజ్ నాట్ అన్ అడ్వాంటేజ్ అంటే ఇదే. నెక్స్ట్, Kiran and Meera are involved in an arbitration where Kiran was awarded 10 lakhs as compensation. Meera refuses to pay the amount, arguing that the award was not enforceable because of certain procedural irregularities in the arbitration process. So irregularities unnai. Kiran decides to approach the court to enforce the arbitral award.
ఇప్పుడు దీనికి ఏ ప్రొవిజన్స్ వస్తాయి అని చెప్పేసి మనల్ని అయితే క్వశ్చన్ అడుగుతున్నారనమాట. సో తెలుగులో కూడా పెట్టుకున్న ఆప్షన్ ఉన్న వాళ్ళకి కొంచెం తెలుగు చదివినప్పుడు కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి 25th క్వశ్చన్. Section 36 of the Act allows for the automatic enforcement of an arbitral award unless set aside by the court. ఎందుకు తెలుసా? సో ఏదైనా సరే ఆర్బిట్రేషన్ డెసిషన్ వస్తే ఆ డెసిషన్ వన్స్ వచ్చిందంటే దాన్ని మీరు సెట్ aside కోర్టుతో క్యాన్సిల్ చేయించుకున్నంత వరకు అది ఎన్ఫోర్స్మెంట్లోనే ఉంటుంది. సో ఆ పాయింట్ కాబట్టి ఇది సెక్షన్ 36 ఆఫ్ ది యాక్ట్ అలౌస్ అదే వస్తుంది. Next, as per section 78 clause 2 of the BSA 2023, presumption about the officer signing or certifying a document is the officer held the official character claimed when signing or certifying the document. Okay na? Daniki answer adi. Next, 27. Under section 15 of Hindu Marriage Act 1955, the divorced person to marry again ఎప్పుడు చేసుకోవాలి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా విడాకులు వచ్చిన తర్వాత అంటే మీకు 15లోనే కనిపిస్తుంది. వాళ్ళు హ్యావ్ టు వెయిట్ ఫర్ పీరియడ్ ఆఫ్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద డిగ్రీ. ఓకేనా, వెయిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆర్తి అండ్ రాజేష్ హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 5 years. ఓవర్ టైమ్ ఆర్తి హ్యాస్ బీన్ సబ్జెక్ట్ టు కంటిన్యూస్ క్రుయాలిటీ బై రాజేష్ విచ్ హ్యాస్ లెడ్ టు ఎమోషనల్ అండ్ మెంటల్ డిస్ట్రెస్. ఆర్తి డిసైడ్స్ టు ఫైల్ డైవోర్స్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ క్రుయాలిటీ అండర్ సెక్షన్ 13 clause 1 subclause IA of a Hindu Marriage Act 1955. సో ఈ స్టేట్మెంట్స్ ఇప్పుడు కింద ఇచ్చి ఏది ట్రూ అని అడుగుతున్నాడు. సో ఏంటి అంటే ఇక్కడ మీకు ఆప్షన్ వచ్చేసరికి ఆర్తి కెన్ సీక్ డైవోర్స్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ క్రుయాలిటీ యాజ్ లాంగ్ యాజ్ షీ ప్రూవ్స్ మెంటల్ ఆర్ ఫిజికల్ క్రుయాలిటీ. సో ఏదైనా ప్రూవ్ చేసుకుంటే షీ కెన్ ఆస్క్. నెక్స్ట్, ఆన్ మ్యాటర్స్ వేర్ దయాబగ ఈజ్ సైలెంట్ వాట్ ప్రివైల్స్. సో యాక్చువల్గా ఏంటంటే దయాభాగా మనకు అప్లై అయ్యేది బెంగాల్ అండ్ అస్సాంకి సంబంధించి అప్లై అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు పెట్టుకున్న దానికి కాకుండా ఇంకేమైనా ఫాలో అవ్వాలంటే దే విల్ ఫాలో స్మృతీస్. ఓకేనా, ఇందులో ఆన్సర్ వచ్చేసరికి మీకు స్మృతీస్. నెక్స్ట్, నిషా అండ్ ఆకాష్ ఆర్ సెపరేటెడ్ అండ్ దే బోత్ సీక్ కస్టడీ ఆఫ్ ది మైనర్ చైల్డ్. Arav Nisha has been the primary caregiver, while Akash claims that he can provide better financial stability for Arav. నేను ఇంకా ఇవ్వగలను. సో వాళ్ళ చైల్డ్ ఆరవ్ అనమాట. సో ఇద్దరు అడుగుతూ ఉన్నారు. ఇద్దరు కోర్టుకి అప్రోచ్ అయ్యారు అండర్ ది గార్డియన్ అండ్ వార్డ్స్ యాక్ట్ 1890 ప్రకారంగా. సో ఇప్పుడు మీకు కొన్ని ఇచ్చి కస్టడీ ఆఫ్ చైల్డ్ ఇవ్వాలంటే ఏం కన్సిడర్ చేయాలి అనేది క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఏంటంటే ద వెల్ఫేర్ అండ్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది చైల్డ్ కన్సిడర్ చేస్తారనమాట. అది తర్వాత మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు. సో అంతా మీరు చూసుకుంటారు, మనకి మళ్ళీ ఇంత టైం వేస్ట్ అవుతుంది అనుకుంటారు కాబట్టి మీరు. సో ఏంటంటే క్లియర్ కట్గా షైరా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ట్రిపుల్ తలాక్. సో ఇక్కడ నేను చూసిన పేపర్లో అయితే ఈకి 5 వచ్చింది, ఒకటే ఆప్షన్లో కనిపించింది అనమాట క్లియర్గా. సో అది బి. సో మీరు దీనికి చూసుకున్నట్లయితే ఆన్సర్ ఏంటంటే స్పోకెన్ వర్డ్స్కి వచ్చేసరికి సనత్ ఉల్ ఖాల్. నెక్స్ట్ దీపికా వర్సెస్ సిఐటి వచ్చింది కదా. సో దానికి వచ్చేసరికి ఏ టిపికల్ రిలేషన్షిప్. నెక్స్ట్ సైలెన్స్ వచ్చేసరికి సున్నత్ ఉల్ తక్రీర్. నెక్స్ట్ అస్కౌర్ వర్సెస్ ఖత్తర్ సింగ్ వచ్చేసరికి మీకు కస్టమరీ లా. సో అవన్నీ కాకపోయినా ఈ షైరా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ట్రిపుల్ తలాక్. సో ఇక్కడ బి పేపర్ రాసిన వాళ్ళకి ఈజీ. సో అది ఈలో ఓన్లీ 5 ఒకటే ఉంది కాబట్టి ది కెన్ ఈజీలీ టేక్ అనమాట. అది సో చెప్పాను కదా. ఆన్సర్ ఏంటంటే దీనికి ఏకి 1, బికి 4, సికి 3, డికి 2, ఈకి 5. బట్ మీకైనా షఫుల్ అయితే కాబట్టి మీకు ఆప్షన్స్ కూడా చెప్పాను అనమాట. ఏకి సున్నత్ ఉల్ ఖాల్ అని చెప్పేసి అట్లా మీకు చెప్పాను, చూసుకోండి. నెక్స్ట్ 32. విచ్ సెక్షన్స్ డిస్కస్ విత్ రిగార్డ్ టు సపిండర్ రిలేషన్షిప్ అండర్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్. సో సపిండర్ రిలేషన్షిప్ గురించి ఏం చెప్తుంది అంటే కనుక మీకు ఇక్కడ 3F అట్లా 3 clause F అండ్ I, ఇంకోటేమో 5 clause 4. ఒకసారి అది కూడా మళ్ళీ చెక్ చేయండి. డైరెక్ట్ సెక్షన్ కూడా 4 or 5 ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ 33. The remedy of restitution of conjugal rights is given which section of the Hindu Marriage Act అడిగారు, section 9. సో దీని మీద నేను కేసెస్ అవి కూడా బాగా చెప్పాను అనమాట. సో ఈ వీటిలో ఇచ్చినందుకు హ్యాపీ అనిపించింది. నెక్స్ట్, ఇన్ విచ్ కేస్ ఈ ప్రిజన్
inmate sent a letter to the Supreme Court describing physical torture, which became a pioneer in public interest litigation, though the court later abandoned the practice of considering letters. సో ఏ కేసు అంటే ఇది సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్. ఈ కేసు కూడా నేను చెప్పాను. నెక్స్ట్, in early 1980s, a social activist group discovered severe exploitation of laborers working in stone quarries near Delhi. సో అది మీరు చూసుంటారు కదా, క్వశ్చన్ మళ్ళీ మొత్తం నేను చదవట్లేదు. సో దానికి మీకు ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే, ద సుప్రీం కోర్ట్ రికగ్నైజ్డ్ ద రైట్ అగెన్స్ట్ ఫోర్స్డ్ లేబర్ యాజ్ ఫండమెంటల్ రైట్ derived from the right to life and human dignity under Article 21. సో ఇవంతా కూడా ఆర్టికల్ 21కి వైలేట్ అవుతున్నది అనేది మేజర్ అనమాట. సో కాబట్టి దీనికి నేను అదే ఆప్షన్ పెట్టాను. నెక్స్ట్, రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ది కరెక్ట్ ఆప్షన్. In pill cases, the court plays a passive role similar to traditional cases. సో passive role ప్లే చేసే కాడికి ఇంకా పిల్ ఎందుకు వస్తుంది? సో అది యాక్టివ్ రోల్, కాబట్టి ఆ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, పిల్ ఈస్ ప్రైమరీలీ ఫోకస్డ్ ఆన్ ఇండివిజువల్ డిస్ప్యూట్స్ ఎందుకు చేస్తుంది? అది పబ్లిక్ చేస్తుంది కదా. సో పిల్ గురించి సబ్జెక్ట్ చెప్పినప్పుడు మేము డిస్కస్ చేసింది అనమాట. ఇవే కరెక్ట్గా అడిగారు. సో కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ హియర్. నెక్స్ట్, Fatima, a Muslim woman, has been divorced by her husband Imran through talaq. Fatima is now seeking maintenance from Imran for herself and her two minor children. వాళ్ళిద్దరు మైనర్ చిల్డ్రన్ కి తన కోసం అడుగుతున్నారు. ఇమ్రాన్ ఆర్గ్యూస్ దట్ ఫాతిమా హ్యాస్ రీమ్యారీడ్. సో రీమ్యారీడ్ అయింది కాబట్టి నాట్ ఎంటైటిల్డ్ ఫర్ మెయింటెనెన్స్ అంటున్నారు. సో ఇక్కడున్న ఆప్షన్స్ తీసుకుంటే సో ఆవిడకి వస్తుందా లేదా అని పక్కన పెడితే, ఫాతిమా ఈజ్ ఎంటైటిల్డ్ మెయింటెనెన్స్ ఫర్ హర్ సెల్ఫ్ డ్యూరింగ్ హర్ ఇద్దాత్ పీరియడ్. సో తన ఇద్దాత్ పీరియడ్ వరకు మాత్రం తన హస్బెండ్ నుంచి పొందొచ్చు. అలాగే తన ఇద్దరు పిల్లలకి అండ్ ఫర్ హర్ చిల్డ్రన్ అంటిల్ దేర్ సెల్ఫ్ సపోర్టింగ్, వాళ్ళు ఇది చేసుకునే వరకు కూడా తన పిల్లలకి మెయింటెనెన్స్ అడిగే హక్కు తనకి ఉంటుందన్నమాట. నెక్స్ట్, which of the following best defines delegated legislation? సో డెలిగేటెడ్ లెజిస్లేషన్ మీరు తీసుకున్నట్లయితే, లాస్ మేడ్ బై ది అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ అండర్ పవర్స్ గివెన్ టు దెమ్ బై పార్లమెంట్. సింపుల్ క్వశ్చన్. లెజిస్లేచర్ డెలిగేట్స్ ఇస్ పవర్ టు ఎగ్జిక్యూటివ్ కదా. సో అట్లా మనకి పార్లమెంట్ అన్నట్టు. పార్లమెంట్ ఈజ్ నథింగ్ బట్ లెజిస్లేచర్. తర్వాత, in 2020 at Dorodo village, the panchayat elections could not happen due to COVID pandemic, while the tenure of the panchayat was getting over the year itself. సో యాక్చువల్గా ఇదంతా ఫ్యాక్ట్స్ ఇచ్చి ఏ కేసులు ఇది రెస్ట్రిక్ట్ చేశారన్నట్లు అడుగుతారు. సో ఈ కేసు నాకు తెలియదు, బట్ నేను ఇది సెర్చ్ చేసి చూసినప్పుడు నాకు దీనికి ఆన్సర్ ఏమొచ్చిందంటే జలాన్ ట్రేడింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వచ్చింది. మరి అఫీషియల్ కీలో ఏమిస్తారో చూద్దాం. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ గ్రౌండ్స్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్? ఇర్రెగ్యులారిటీ, ఇల్లీగాలిటీ, ఇర్రేషనాలిటీ, ప్రొపోర్షనాలిటీ, పబ్లిక్ ఒపీనియన్ అని అడిగారు. యాక్చువల్గా ఏంటంటే మిగతాన్ని కన్సిడర్ చేస్తాం కానీ పబ్లిక్ ఒపీనియన్ ఏం తీసుకోరు రివ్యూ చేయడానికి. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 4, అంటే పబ్లిక్ ఒపీనియన్ ఎక్కడైతే ఉందో సో అది అవసరం లేదు. నెక్స్ట్, వాట్ డస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిఫర్ టు ఇన్ ప్రొఫెషనల్ ఎథిక్స్? సో ఇదేంటంటే ఏ సిచ్యువేషన్ వేర్ పర్సనల్ ఇంట్రెస్ట్ కాన్ఫ్లిక్ట్ విత్ ప్రొఫెషనల్ డ్యూటీ. సో ఇట్ ఈస్ కాల్డ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. తర్వాత 42, అడ్వకేట్ మిస్టర్ ఎక్స్ వాజ్ రిప్రజెంటింగ్ ఏ క్లయింట్ మిస్టర్ వై ఇన్ ఏ ప్రాపర్టీ డిస్ప్యూట్ కేస్. డ్యూరింగ్ ద ప్రొసీడింగ్స్ అడ్వకేట్ మిస్టర్ ఎక్స్ యాక్సెప్టెడ్ ఏ బ్రైబ్. సో బ్రైబ్ ఆపోజిట్ పార్టీ నుంచి యాక్సెప్ట్ చేశారు అండ్ తన క్లయింట్కి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. సో ఆల్రెడీ నేను చదివాను కాబట్టి మీకు చెప్పేస్తున్నాను టైం వేస్ట్ కాకుండా. సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే అది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి వస్తుందా, లేకపోతే భారతీయ న్యాయ సంహితలో క్రిమినల్ కాన్స్పిరసీ కిందకి వస్తుందా, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ కింద కంటెంప్ట్ కిందకి వస్తుందా, ప్రొఫెషనల్ ఎథిక్స్కి వస్తుందా అని అన్నాడు. యాక్చువల్గా ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అండ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ రెండు వస్తున్నట్టు అనిపించింది, కానీ నేనైతే ఇది వైలేషన్ ఆఫ్ రూల్స్ అనుకుంటా. ఎందుకంటే మనం కేసెస్ చదివినప్పుడు ఇట్లా వేరే పార్టీ నుంచి కుమ్మక్క అయిపోవడం అనేది ఎథిక్స్లో వస్తుంది. కాబట్టి ఐ థాట్ ఇట్ ఈస్ అ వైలేషన్ ఆఫ్ రూల్స్ మేడ్ బై ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫర్ ది ప్రొఫెషనల్ ఎథిక్స్. చాలా మంది కొన్ని కీస్లో మేబీ ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసినట్లుగా చూసాను నేను, బట్ నేను ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి నేను ఇది అనుకుంటున్నాను. సో అందుకని మనం చూద్దాం వచ్చిన తర్వాత. నెక్స్ట్, ది నేచర్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ ద కేసెస్ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్. సో ఇట్ ఈస్ క్వాజీ క్రిమినల్ ఇన్ నేచర్. అంతే కదా, అంతే, క్వాజీ క్రిమినల్ ఇన్ నేచర్, అంతే, క్వాజీ క్రిమినల్ ఇన్ నేచర్. నెక్స్ట్, ది కాన్సెప్ట్ ఆఫ్ లోకస్ స్టాండ్ ఈజ్ రిలాక్స్డ్ ఇన్ pill cases. So this topic is also discussed in our classes.
ఇదేంటంటే లోకస్ స్టాండ్ ఈజ్ రిలాక్స్డ్ ఇన్ పిల్ కేసెస్. పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రిలాక్స్ చేస్తూనే కదా లోకస్ స్టాండ్ రిలాక్స్ చేస్తూ పిల్ వచ్చింది. సో దట్ ఈస్ కరెక్ట్. పిల్ allows any public spirited person to approach the court on behalf of those who cannot represent themselves. ఇది కూడా రైటే. అయితే ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే రెండు కరెక్టే, కానీ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది డౌట్. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇలా ఉండడం వల్లే లోకస్ స్టాండ్ రిలాక్స్ అవ్వింది కదా నిజంగానే. కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. తర్వాత 45. As per section 2 clause 84, share means share in the share capital of a company and includes. సో దానిలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అని చెప్పేసి అయితే మనల్ని అడుగుతున్నారు. యాక్చువల్గా అందులో చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే డెబెంచర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, స్టాక్స్ వస్తున్నాయి. బాండ్స్ అనే పదం అయితే నాకు కనిపించలేదు అనమాట. కాబట్టి ఇది నేను 1, 2 అండ్ 3 అంటే డెబెంచర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ స్టాక్స్ అనుకుంటున్నా. నెక్స్ట్ సెక్షన్ 43 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ప్రొవైడ్స్ ఫర్ kinds of share capital. So direct question అడిగాడు. Next, a manufacturing company in the city of Surat named X has been discharging untreated industrial waste into a nearby river, violating the provisions of Environment Protection Act 1986 and the Water Prevention and Control of Pollution Act 1974. This has resulted in severe pollution. సో దానివల్ల సివియర్ పొల్యూషన్ అయింది అండ్ వాటర్ తాగడం కూడా లైఫ్కి డేంజర్. సో లోకల్ ఫార్మర్స్ అండ్ రెసిడెంట్స్ ఆ వాటర్ మీద ఇదైన వాళ్ళు చాలా హెల్త్ ఇష్యూస్ అవన్నీ ఫేస్ చేశారు ఆ కంటామినేటెడ్ వాటర్ వల్ల. సో డిస్పైట్ మల్టిపుల్ కంప్లైంట్స్ టు ద లోకల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, నో యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ అగెన్స్ట్ ద కంపెనీ. సో ఆ ప్రాబ్లం బట్టి ఇప్పుడు మనం ఇది ఏది వైలేట్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో వాటర్ యాక్ట్ ఇచ్చాడు, ఏ ప్రొవిజన్స్ అని అడిగాడు. సో ఇట్ ఇస్ ద వైలేషన్ ఆఫ్ ది సెక్షన్ 24 ఆఫ్ ది వాటర్ యాక్ట్ 1974. ఓకేనా, 24 సెక్షన్ 47 అంతే. నెక్స్ట్, which of the following acts is popularly known as umbrella legislation? It is Environment Protection Act 1986 is called as umbrella legislation. తర్వాత, which of the following are included under 2 clause 1 W of the IT Act? సో ఇది తీసి చూస్తే సైబర్ కేఫ్స్, టెలికామ్ రెగ్యులేటర్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ 4 వస్తాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద హ్యాడ్ ఎ డౌట్, బట్ ఏంటంటే ఇంకొక చోట వెరిఫై చేసినప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా వచ్చింది, కాబట్టి 4 ఆప్షన్స్ కూడా వస్తాయి. నెక్స్ట్, appropriate procedural safeguards help reduce threats to objectivity and counter any perception of possible bias. Which of the following is or not procedural safeguard? సో ఇట్లా ఏది నాట్ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో ఏంటి అంటే దీనికి 2 and 4 అంటే ప్రొవైడింగ్ పియర్ రివ్యూ ఆఫ్ వాల్యుయేషన్ ఇఫ్ నెసెసరీ, ఇంకోటి నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఎనీ పాసిబుల్ సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. So according to me, these 2 are not safeguards. Next, 51. Which of the following are included under the definition of employer given under the Industrial Relations Code 2020? So దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే ఆక్యుపైర్ ఆఫ్ ది ఫ్యాక్టరీ, కాంట్రాక్టర్, మేనేజర్ ఆఫ్ ది ఫ్యాక్టరీ. మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ కాకుండా వీళ్ళు ముగ్గురు వస్తారు. తర్వాత 52. Which of the following legislations has been included under the Social Security Code 2020? కింద ఇచ్చిన లెజిస్లేషన్స్ లో ఏమేమి సోషల్ సెక్యూరిటీ కోడ్ కిందకి వస్తాయి అని అడిగారు. యాక్చువల్గా ఇక్కడ ఇచ్చిన 4 వస్తాయి. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్, యాజ్ వెల్ యాజ్ ద ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ యాక్ట్ కూడా వస్తుంది. కాబట్టి 1, 2, 3, 4 అన్నీ వస్తాయి. Next, dash have not been set up under the provisions of the Labor Industrial Disputes Act 1947 for adjudication of industrial disputes of an organization. So తీసుకున్నట్లయితే labor courts, industrial tribunals, national tribunals, these all are relevant to industries, but environmental tribunals ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ లో చెప్పలేదు కాబట్టి అది. నెక్స్ట్, XYZ Textiles Limited, a manufacturing company, recently terminated 4 workers without providing any compensation. The termination was because of the misconduct on the part of the workers. సో ఆ మిస్కాండక్ట్ ఉంది కాబట్టి అంతా ఉంది. ఇప్పుడు వాళ్ళు మొత్తం అడుగుతున్నారు. ఇప్పుడు దీనిలో చూసుకున్నట్లయితే ఆ రిజెక్షన్ ఆఫ్ వర్కర్స్ హ్యావ్ ఫైల్డ్ ఏ కంప్లైంట్ ఇన్ ద లేబర్ కోర్ట్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్. సో ఇప్పుడు ఏంటని అడుగుతున్నారు. సో అకార్డింగ్ టు మీ ఇదేంటంటే ద టెర్మినేషన్ డస్ నాట్ అమౌంట్ టు రెట్రెంచ్మెంట్, హెన్స్ నో కాంపెన్సేషన్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్, Malti, a small business owner, runs an online clothing store.
Recently, she noticed that her website had been hacked and her customers' personal information, including names, addresses, and payment details, was stolen. Shortly after, some of her customers reported unauthorized transactions on their accounts. Malati wishes to file a complaint against the incident. సో ఈ అబౌవ్ ప్రాబ్లమ్ సంబంధించి కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోమని అయితే మనకు చెప్తున్నారు. సో దీనికి ఏంటంటే ఇట్ ఈస్ పనిషబుల్ అండర్ సెక్షన్ 66 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. నెక్స్ట్, Mr. B told Mr. A to leave the premises in occupation of Mr. A. When Mr. A refused, then Mr. B collected some of his workmen who mustered around Mr. A. They tucking up their sleeves, పైకి ఇట్లా తీసి థ్రెటన్ చేయడం. సో ఇది కూడా నేను చెప్పాను, యాక్చువల్గా మనకి థ్రెటనింగ్ వస్తే బెదిరించడం, ఇట్లా అనడం అవన్నీ వస్తాయి కదా. సో ఇక్కడ అదే ఉంది కాబట్టి ఇట్ ఈస్ అసాల్ట్. నెక్స్ట్, బ్యాటరీ అంటే టచ్ చేసి కొట్టడం. అసాల్ట్లో ఓన్లీ బెదిరింపులు ఉంటాయి అన్నమాట. కుక్కని తీసి వదులుతా అని బెదిరించడం, ఇవన్నీ అసాల్ట్ కిందకి వస్తాయి. సో అది. నెక్స్ట్, మిస్ జే నోయింగ్ వైల్ టేకింగ్ ద లిఫ్ట్ దట్ డ్రైవర్ మిస్టర్ టీ వాజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్. లిఫ్ట్ అడిగినప్పుడు వాడు తాగున్నాడని తెలిసి ఎక్కింది, ఇప్పుడు గుద్దాడు. ఏంటి ఇప్పుడు కథ ఏంటంటే అది వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా. సో ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి నేను చెప్పాను. ఐఎమ్ సో హ్యాపీ టు ఇది మాట్లాడుతుంటే మీతో డిస్కస్ చేస్తున్నా, ఏంటి ఓవర్ అనుకోవద్దు. ఆ హ్యాపీ ఒక టీచర్ అది చెప్పినప్పుడు ఆ పిల్లలకి ఆ పేపర్లో వచ్చినప్పుడు ఉండే ఆనందం అనమాట. ఏంటి అది చేస్తున్నాను అనుకోవద్దు, ఓకేనా. వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాను, వచ్చింది. నెక్స్ట్, Mr. K is owner of a building containing a large number of rooms and had derived a considerable income by letting them. Mr. Y is owner of an adjacent cotton mill. అంటే వాళ్ళకి రూమ్ ఉండి మంచిగా సాగుతుంది. సో ఆ మిల్ వాళ్ళు ఇప్పుడు ఏమైందంటే మిస్టర్ ఆక్యుపేషన్ వల్ల చాలా మంది నాయిస్ అండ్ స్మోక్ కి వదిలేసి వెళ్ళిపోయారు, కాబట్టి లాస్ వచ్చింది. సో ఏంటి ఇప్పుడు రిలవెంట్ థాట్ ఏం వేసుకోవచ్చు అంటే న్యూ. సో ఈ క్వశ్చన్లో మీకు ఏమడుగుతున్నారు అంటే ఏ థాట్ వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో దీనిలో ఇట్ ఈస్ న్యూ సెన్స్. సో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు, ఇంకో హోటల్ ఏదో పెట్టారంటే మీకు గ్లౌసిస్టర్ గ్రామర్ స్కూల్ కేసు లాగా డామ్నమ్ సైన్ ఇంజూరియా వచ్చేది. కానీ ఇక్కడ తనకి న్యూ సెన్స్ అయింది కదా. మీకు రామరాజ్ సింగ్ వర్సెస్ బాబులాల్ కేసు ఒకటి ఉంటుంది. సో దానిలో కూడా బ్రిక్ ఫ్యాక్టరీ వల్ల డాక్టర్ న్యూసెన్స్ అవుతుంది కదా. సో దిస్ కేస్ ఇస్ లైక్ దట్. కాబట్టి అక్కడ ఉన్న పేషెంట్స్కి ఇబ్బంది అవుతుంది, అందులో సేమ్ వచ్చింది. సో కాబట్టి ఇది న్యూ సెన్స్. నెక్స్ట్, దేర్ వాజ్ ఎ కొలిషన్ బిట్వీన్ 2 buses, one owned by the government and another was a private bus. సో ఇద్దరు రెండు రాంగ్ సైడ్ లో ఒకరు వచ్చారు, ఒకరు ర్యాష్లీగా వచ్చారండి. సో ఇందులో ఏం టార్టియస్ యాక్ట్ వస్తుంది అంటే ఇట్ ఈస్ కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్. దిస్ వన్ ఆల్సో ఐ టోల్డ్. ఎందుకంటే మనకి థాట్స్లో ఇంపార్టెంట్గా ఉండే దాంట్లో ఈ కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ కూడా ఉంటుంది, కాబట్టి ఇక్కడ కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ వస్తుంది. నెక్స్ట్, ది టర్మ్ ఇన్కమ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అండర్. సో ఇన్కమ్ ఎక్కడ డిఫైన్ చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది మీకు సెక్షన్ 2 clause 24. నెక్స్ట్, మిస్టర్ ఎక్స్ డిపాజిట్ 65,000 in the term deposit of 5 years with the post office to avail tax deduction under section 80C. Assuming Mr. X does not opt for concessional tax regime under section 114BAC of the Income Tax Act 1961. సో యాక్చువల్గా దీనికి ఆప్షన్ నేను వెతికినప్పుడు మిస్టర్ ఎక్స్ ఈజ్ నాట్ గిల్టీ ఆఫ్ either ట్యాక్స్ ఎవేషన్ ఆర్ ట్యాక్స్ అవాయిడెన్స్ అని వచ్చింది. నో ఐడియా, బట్ ఇది నేను వెబ్సైట్లో చెక్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్, agricultural income is exempt from tax under section 10 clause 1 of Income Tax Act 1961. Next, tax on non-agricultural in case of non-agricultural income exceeds basic exemption limit and agricultural income exceeds 5,000 is determined by scheme of partial integration of non-agricultural income with agricultural income ఇచ్చారు. సో దీనికి ఆన్సర్ both the statements are correct. Next, Miss J, a banker, refuses to honor check of Miss F. Though she was having sufficient balance, it doesn't suffer any loss to Miss F. Miss F can file the suit under which scenario? Actually, whether to honor or dishonor the check is under the discretion of the banker. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఆ చెక్ సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉన్నా, ఇంకేమైనా ఓవర్ డ్యూస్, ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు, కాబట్టి ఇక్కడ డామ్నమ్ సైన్ ఇంజూరియా రావచ్చు. నెక్స్ట్, ఒకవేళ ఇప్పుడు అన్ని కరెక్ట్గా ఉండి జనరల్గా చేయకపోతే తన లీగల్ రైట్ వైలేట్ అయింది కాబట్టి ఇంజూరియస్ అయిన డామ్నమ్ వస్తుంది. కాబట్టి రెండిట్లో కొద్దిగా డౌట్ ఉంది, కాకపోతే ఏంటంటే బ్యాంకర్ డిస్క్రిప్షన్ ఉంది కాబట్టి డామ్నమ్ సైన్ ఇంజూరీ అవ్వచ్చు.
Next, an agreement not enforceable by law is to be stated under section 2 clause G. 64 and then section 2 clause G. Next, the concept of invalid guarantee is covered under sections. So invalid guarantee ekkada cheppabadindi ante section 142 to 143. Tarvata a real estate developer entered into contract with B, the owner of a piece of prime land, for the purchase of her property. The contract stipulated that A would pay 50 lakhs in advance and the remaining 1 crore within 6 months. In return, B agreed to transfer the title to the land. However, after receiving the advance payment, B refused to execute the sale deed, claiming that she received a better offer from another buyer. A demanded the enforcement of the contract under the specific relief act, but B denied his claim. A has to file a suit in a court of law. On the basis of the above problem, select the correct answer అన్నారు. సో ముందు అడ్వాన్స్ తీసుకుని ఇప్పుడు నాకు ఇంకో బెటర్ రోల్ వచ్చాను నేను ఎవరు అంటున్నారు. యాక్చువల్గా ఇంత లాంగ్ క్వశ్చన్స్ మీ టైం కిల్ చేస్తాయి, కాకపోతే ఏంటో అంత పెద్దవి ఇస్తున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏమే ఫైల్ ఏ సూట్ ఇన్ ద సివిల్ కోర్ట్ హ్యావింగ్ ద పవర్స్ అండర్ ది సిపిసి మేబీ 66 మేబీ అదే. కాకపోతే ఏంటంటే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ సంబంధించి వచ్చినప్పుడు ఏమే ఫైల్ సూట్ ఇన్ ద స్పెషల్ కోర్ట్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, కానీ ఇక్కడ అమ్మట్లేదు సో అమ్మమని అడగొచ్చు అన్నప్పుడు యాక్చువల్గా బోత్ కూడా అడిగే అవకాశాలు కూడా చాలా ఆస్పెక్ట్లో ఉంటాయి. కాబట్టి ఏదైనా అవ్వచ్చు, అకార్డింగ్ టు మీ ఏదైనా అవ్వచ్చు. బట్ ప్రస్తుతానికి సిపిసి కింద చేయొచ్చేమో అనుకుంటున్నా. నెక్స్ట్ 67. A transfers a piece of land to B on the condition that, so condition పై ట్రాన్స్ఫర్ చేశారు ఏది వస్తుంది అంటే, సో ఇట్ అమౌంట్స్ టు కండిషనల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. సో ఓకేనా, అంటే ఇక్కడ మనకి కండిషనల్ లిమిటేషన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఉంది, అలాగే ఇట్ అమౌంట్స్ టు కండిషనల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఉంది. సో చూసినప్పుడు కండిషన్ది గమనించి పెట్టేశాను, కండిషనల్ లిమిటేషన్ కండిషనల్ ట్రాన్స్ఫర్ అనేది కన్ఫ్యూజన్ ఉంది. సో ఐ థింక్ ఇట్స్ ఇక్కడ ఏంటంటే బీ హ్యాస్ నో రైట్ టు ట్రాన్స్ఫర్ ద ల్యాండ్ టు సమ్వన్ ఎల్స్ ఫర్ ద నెక్స్ట్ 10 years అన్నారు కాబట్టి మేబీ ఇట్స్ ఎ కండిషనల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. నెక్స్ట్ 68. మిస్టర్ రాజేష్, సో రాజేష్ ఎవరో మొత్తానికి చాలాసార్లు వచ్చాడు. Mr. Rajesh issued a check of 50,000 to his supplier, Mr. Sharma, for the payment of goods purchased. When Mr. Sharma deposited the check, it was returned by the bank with the remark insufficient funds. సో పైన క్వశ్చన్ కండిషనల్ ట్రాన్స్ఫర్ కండిషనల్ లిమిటేషన్ అనేది డౌట్ వస్తుందండి. సో అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మిస్టర్ రాజేష్ ఇష్యూడ్ ఏ చెక్. సో ఇది మనకి ఆన్సర్ ఏంటంటే a complaint in writing is to be made by Mr. Sharma in the court within 1 month for the disorder of the check. Okay na? Next, rent-free accommodation provided by an employer to employee is requisite as per section 17 clause 2 of the Income Tax Act. Next, how the recovery of specific immovable property may be enforced. So, the person entitled to the possession of specific immovable property may recover it in the manner provided by the Specific Relief Act 1963. Next, 71. Which section of the law of contracts defines a proposal may be revoked at any time at section 5. Next, according to Land Acquisition Act 2013, governments can acquire land for. So, అది దేనికి అంటే projects of families affected by projects, ingoti for public private partnership projects where government ownership of land will remain with the government. So adi 2 and 3. Next, Land Acquisition Act 2013 in India has replaced which earlier legislation. So దీనికన్నా ముందు ఏది లెజిస్లేషన్ రీప్లేస్ చేస్తూ వచ్చిందంటే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 1894 రీప్లేస్ చేస్తూ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 రావడం జరిగింది. తర్వాత సోహన్ an independent సాఫ్ట్వేర్ డెవలపర్ క్రియేటెడ్ ఏ మొబైల్ యాప్. సో ఇతను ఫిట్ లైఫ్ అనే దాన్ని ఇది చేస్తాడు ఫిట్నెస్ ప్లాన్స్ కోసం. సో యాప్స్ నేమ్ అండ్ లోగోని ట్రేడ్ మార్క్ లాగా రిజిస్టర్ చేసుకున్నాడు. అలాగే కాపీ రైటెడ్ ద యాప్ సోర్స్ కోడ్. 6 months after its launch, Soham discovered a competing app called Fit Life. ఇతను LIFE, ఇంకోటి LYFE వస్తుంది. సిమిలర్ లోగో అండ్ ఫీచర్స్ సేమ్ వస్తుంది. సో
Soham believes the computing app copied elements of his source code and intentionally used a confusingly similar name. సో మిస్లీడ్ అవుతారు కదా దానివల్ల. సో అతను ఇప్పుడు అడుగుతున్నాడు అనమాట. సో ఏది ఇప్పుడు ట్రేడ్ మార్క్ లా ప్రకారంగా సోహం ఇన్ఫ్రింజ్మెంట్ అయిందని చెప్పి తన నేమ్ అండ్ లోగో క్లెయిమ్ చేసుకోవచ్చంట. అంటే గనక ఐ థింక్ ఇట్స్ ఎస్ ఇఫ్ హీ కెన్ ప్రూవ్ దట్ ద నేమ్స్ ఆర్ కన్ఫ్యూజింగ్లీ సిమిలర్ అన్నప్పుడు హీ కెన్ ప్రూవ్ అనమాట. అది ఎస్ ఇఫ్ హీ కెన్ ప్రూవ్ దట్ ద నేమ్స్ ఆర్ కన్ఫ్యూజింగ్లీ సిమిలర్ హీ కెన్ అప్రోచ్, అంటే ఇట్ ఈస్ ఇన్ఫ్రింజ్మెంట్ అని అప్పుడు ప్రూవ్ అవుతుంది అని చెప్పేసి. నెక్స్ట్, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ కాపీరైట్ ప్రొటెక్షన్ ఫర్ లిటరరీ వర్క్స్ ఇన్ ఇండియా. భలేగా వచ్చింది ఈ క్వశ్చన్, డైరెక్ట్గా ఇచ్చారనమాట. కాపీరైట్ లైఫ్ ఎంత ఉంటుందని చెప్పేసి లాస్ట్ పెట్టిన టెస్ట్లో. సో ఇదే వచ్చింది, 60 years లైఫ్ టైమ్ ఆఫ్ ది ఆథర్ ప్లస్ 60 years అనమాట దీనికి ఆన్సర్. నెక్స్ట్, సెక్షన్ 31 ఆఫ్ ఎస్ఆర్ఏ 1963 ఇస్ రిలేటెడ్ టు. ఎస్ఆర్ఏ అంటే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. ఇదేంటంటే క్యాన్సిలేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా. నెక్స్ట్, ఇన్ విచ్ కేస్ ఇట్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హెల్డ్ దట్ ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి వేవ్డ్. ఈ కేసు కూడా ఇంపార్టెంట్ కేసులు ఇచ్చిన కేసే. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. మీరు చాలా మంది పెట్టే ఉంటారు ఇది. సో ఫండమెంటల్ రైట్స్ ని ఎప్పుడు మనం వైవ్ చేసుకోలేని లేదంటే అదే. నెక్స్ట్, అమెండ్మెంట్స్. బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాస్ క్లాస్ 4B ఇన్సర్టెడ్ ఇంటూ ఆర్టికల్ 16. నేను వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను అమెండ్మెంట్స్ ఎలా వెతుక్కోవాలో. సో ఇట్స్ 77th అమెండ్మెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఏది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది, ద అబౌవ్ స్టేటెడ్ షెల్ సీజ్ టు హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 15 years ఫ్రమ్ సచ్ కమెన్స్మెంట్. సో ఇది అనుకుంటున్నాం. నెక్స్ట్, అంటే ఆల్ ఆఫ్ దీస్ మొత్తం వస్తాయి దీనికి నాకు తెలిసి. It introduces Article 239, 8 introduces Article 338. So all of the above అనుకుంటున్నా. Next, the Parliament enacts the Fair Housing Act 2024, which includes the following provisions. సో కొన్ని ప్రావిజన్స్ పెట్టింది. సో ఇప్పుడు ఇందులో ఛాలెంజ్ చేస్తున్నారు సెక్షన్ 10 ఇది అవుతుందని చెప్పి. సో సుప్రీంకోర్టు సెక్షన్ 10 అన్కాన్స్టిట్యూషనల్ గా పెట్టి మిగతా లాస్ ని బాగానే పెట్టింది. సో ఇది కూడా డాక్ట్రిన్ అనమాట. సో డాక్ట్రిన్స్ బాగా చదువుకున్నారు మా స్టూడెంట్స్ అయితే కోచింగ్ లో. సో డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, ఎక్లిప్స్, అలానే వెయివర్, ఈ 3 డాక్ట్రిన్స్ ఉంటాయి కదా ఒక చోట మనకి. సో ఇక్కడ ఒకటి తీసాడు కాబట్టి సెవరబిలిటీ వస్తుంది, డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. నెక్స్ట్, the reports of the Comptroller and Auditor General of India relating to the accounts of a state shall be submitted to the Public Accounts Committee. Which of the following articles of the Constitution of India declares that the Supreme Court shall be court of record? Article 129. Direct questions ఇవి. నెక్స్ట్, ఏ కేసులో మనకి రిజిస్టర్డ్ సొసైటీ హెల్త్ అథారిటీ ఆర్టికల్ 12 కింద తీసుకొస్తామంటే ఇక్కడ అజయ్ హాసియా వర్సెస్ ఖలీద్ ముజీబ్ అనే కేసులో చెప్పారు. నెక్స్ట్, విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్సర్టెడ్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు జిఎస్టీ. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ అమెండ్మెంట్స్ సెక్షన్ ఆర్టికల్ డైరెక్ట్గా ఇవ్వకుండా అడిగాడు. మనకి ఏంటంటే కొంచెం దీని మీద నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. సో ఇది 101 అమెండ్మెంట్. నెక్స్ట్, హూ కెన్ ఇనిషియేట్ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అగైన్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైనా తీసుకురావచ్చు. నెక్స్ట్, భారతీయ న్యాయ సంహిత 2023 కన్సిడర్స్ ఫోర్స్. ఎప్పుడు ఫోర్స్ ని క్రిమినల్ ఫోర్స్ అంటారంటే వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇంటెన్షనల్లీ వితౌట్ కన్సెంట్, కాజింగ్ ఇంజురీ, ఫియర్ ఆర్ అనోయన్స్. నెక్స్ట్, భారతీయ న్యాయ సంహితలో వాట్ ఈస్ ద మాక్సిమం ఫైన్ ఫర్ మేకింగ్ ఆర్ యూజింగ్ ఎ డాక్యుమెంట్ దట్ రిసెంబుల్స్ ఎ కరెన్సీ నోట్ ఆర్ ఎ బ్యాంక్ నోట్ అండర్ సెక్షన్ 182 clause 1 అంటే 300 rupees. చెక్ చేశాను, ఎక్సీడింగ్ 300 అట్లా ఉంది. నెక్స్ట్, అకార్డింగ్ టు ప్రొవిజన్స్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత, ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ extends to the voluntary causing of death or of any other harm to the wrongdoer in which the offense committed or attempting to be committed అంటే. సో ఇది కూడా మనకి రాబరీ, థెఫ్ట్, మిస్చీఫ్ ఆర్ హౌస్ ట్రెస్పాస్ అని వస్తుంది అనుకుంటున్నాను. 1, 2, 3 3 వస్తాయి అనుకుంటున్నా. రాబరీ, హౌస్ బ్రేకింగ్ ఆఫ్టర్ సన్సెట్, థెఫ్ట్, మిస్చీఫ్ ఆర్ హౌస్ ట్రెస్పాస్ ఐ థింక్. Next, Rajesh in a heated argument with Sunil strikes him with a heavy iron rod. The blow fractures Sunil's arm and he is unable to use it for several weeks. The medical report confirms that the fracture amounts to grievous hurt. Which of the following offences has Rajesh committed?
సో గ్రీవియస్ హట్ మీరు ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక మీకు సెక్షన్ 325 ఆఫ్ వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ హట్ అండర్ సెక్షన్ 325 ఆఫ్ ఐపీసీ. నెక్స్ట్ అమిత్ ఇంటెండింగ్ టు కాజ్ ద డెత్ ఆఫ్ విజయ్. సో ఇంటెన్షనల్ గా చేయాలనుకున్నాడు, అటాక్ చేశాడు. ఇప్పుడు ఏంటని అడిగారు. సో ఇట్ ఈస్ క్లియర్లీ మర్డర్ అండర్ సెక్షన్ 302 ఆఫ్ ఐపీసీ. నెక్స్ట్ which article deals with the power, privileges and immunities of parliament and its members. సో ఇట్స్ ఏ అంటే 105 ఆర్టికల్. తర్వాత పనిష్మెంట్ ఫర్ రేప్ ఇన్ కేస్ వేర్ ద విక్టిమ్ ఇస్ ఎ ఉమెన్ బిలో ద ఏజ్ ఆఫ్ 16 or 12. సో 16 or 12 బిలో ఉన్న ఉమెన్ కి సంబంధించి బిఎన్ఎస్ లో ఎక్కడ పెట్టారంటే సెక్షన్ 65 అన్నమాట. తర్వాత ఏ న్యూ అఫెన్స్ ఆఫ్ స్నాచింగ్. సో స్నాచింగ్ అనే అఫెన్స్ ఇప్పుడు బిఎన్ఎస్ లో ఇంట్రడ్యూస్ చేశారు కదా, అది ఏ సెక్షన్ లో ఉందని చెప్పేసి అయితే అడిగారు. సో ఇది 304. చాలా చక్కగా డైరెక్ట్ ఇచ్చారనమాట. బిఎన్ఎస్ఎస్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు మిమ్మల్ని ఈసారి. ఎందుకంటే ఈసారి వచ్చింది కాబట్టి ఆ సెక్షన్స్ ని పరిచయం చేశారు మనకి, ఇంపార్టెంట్ సెక్షన్స్ ని. Next, consider the following statements and answer the questions given below. Mr. Patel, being a police officer, receives a complaint and information that Raju was involved in the robbery of bank and has also helped to hide the valuable property in his farm, as stated by 2 villagers. In this regard, consider the following. So the police officer, Mr. Patel, may arrest Raju without warrant. So ఎప్పుడు అరెస్ట్ చేయగలుగుతారు అంటే since the reasonable complaint against Raju has been received and there is a strong suspicion exists due to testimony of villagers, he can be immediately arrested. అలాంటి సిచ్యువేషన్ అరెస్ట్ చేయొచ్చు. ఇంకోటి, రాజు can be arrested so as to prevent him from making any inducement, threat or promise to any person acquainted with facts and circumstances. ఈ రెండు సిచ్యువేషన్స్ లో అరెస్ట్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి, ఇది కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎక్కువగా మాట్లాడుకునే టాపిక్ ఇచ్చారనమాట. ప్రొవిజన్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ రిలేటెడ్ టు కమిషన్ ఆఫ్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియా. ఎక్కడ కమిట్ అయ్యింది లేకుండా ఎఫ్ఐఆర్ ఇది చేయడం ఏమంటారు, జీరో ఎఫ్ఐఆర్. బాగా హైలైట్ అయింది కదా, సో ఇచ్చారు ఈ క్వశ్చన్. నెక్స్ట్, ద బిఎన్ఎస్ఎస్ mandates a forensic team to visit the crime scenes to collect evidence for offences punishable with imprisonment for at least ఇది 7 years. ఓకేనా. తర్వాత which section of the BNSS allows for trials in absentia of proclaimed offenders. సో ఇట్స్ 356 సెక్షన్ డైరెక్ట్. నెక్స్ట్ which section of BNSS, అన్ని అబ్బా అసలు బిఎన్ఎస్ఎస్ డైరెక్ట్ సెక్షన్స్ అసలు మీకు భలే మజాగా అనిపించుంటది కదా ఇవి పెట్టినప్పుడు. సో which section of BNSS allows the trials in absentia. ఓకే, 97 క్వశ్చన్ కి 356. తర్వాత A98, which section of BNSS facilitate trials and proceedings to be held in electronic mode. సో ఇది 530 సెక్షన్. ఓకేనా, 530. నెక్స్ట్, which section of BNSS repeals the CRPC. ఏ సెక్షన్ లో రిపీల్ చేస్తున్నట్టుగా ఇచ్చారంటే 531 సెక్షన్ లో ఇచ్చారు. తర్వాత ఇంకా లాస్ట్ 100 క్వశ్చన్. అమిత్ అండ్ రాణి డిసైడ్ టు బ్రేక్ ఇన్ టు ఏ హౌస్ ఎట్ నైట్ with the intent of stealing valuables. ఇక్కడ ఫస్ట్ లోనే అర్థమైపోయింది, హౌస్ ట్రెస్పాస్ విత్ ఇంటెంట్ టు కమిట్ థెఫ్ట్. ఏ ఆప్షన్ ఏ. సో ఇవి 100 క్వశ్చన్స్ కూడా ఐ థింక్ 95 క్వశ్చన్స్ 90+ కరెక్టే నేను చెప్పిందని నేను అనుకుంటున్నాను. 10% తెలీదు, ఎందుకంటే మనం అంత స్ట్రాంగ్గా ఇప్పుడు మనం చెప్పేసి వేరే వాళ్ళు మిస్లీడ్ అసలు చేయకూడదు. బట్ ఒక పేపర్ అనాలిసిస్ మీరు చూసుకున్నప్పుడు ఒక ఇది వస్తుంది, ఎందుకంటే మీరు ఆ ఇదిలో ఉంటారు కాబట్టి మీకంటూ ఒక గైడెన్స్ కోసం ఒక అనాలిసిస్ అనేది నేను చేశాను. మిగతా వాళ్ళు చేసింది నేను పట్టించుకోక నా సొంతంగా నేను చేసిన అనాలిసిస్ ఇది. మిగతా నేను చాలా కీస్ చూస్తే నాకు చాలా తప్పు అనిపించాయి. సో అఫీషియల్ కీ వచ్చిన తర్వాత పెట్టుకోండి. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ మీరు చూసుకున్నప్పుడు ఓకే ఇవి రైట్, ఎందుకంటే డైరెక్ట్ సెక్షన్స్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో దానికి మీకు కొంచెం డైరెక్ట్ ఇన్ని ఉన్నాయని నేను చెప్పినప్పుడు సో మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అని చెప్పేసి నేను పేపర్ అనాలిసిస్ అనేది చేయడం జరిగింది. కాబట్టి మీకు ఈ క్వశ్చన్స్ అనమాట, ఈ 100 క్వశ్చన్లకు కూడా నా అనాలిసిస్ ఇది, ఓన్లీ వాసవి అనాలిసిస్. అంటే నేను ఎక్కడ ఇది వేరే వాళ్ళకి నుంచి తీసుకున్నది కానీ అసలు ఏది లేదనమాట. ప్యూర్లీ మై ఒపీనియన్ ఆన్ దీస్ 100 క్వశ్చన్స్. సో మేబీ ఒక 10% అటు ఇటు అయినా 90% అయితే కరెక్ట్గా ఇవే ఉంటాయి. సో అందరు కూడా పాస్ అవ్వాలి ఈసారి. ఐ హోప్ ఏపీలో పర్సంటేజ్ విల్ ఇంక్రీజ్, 60% పైగా ఇంక్రీజ్ అవుతుందని నాకు ఎందుకో అనిపిస్తుంది. సో అంత ఈజీగా ఉంది.
అండ్ ఇంకా చాలా మంది కొన్ని రోల్ నెంబర్స్ అవన్నీ డౌట్స్ అడుగుతున్నారు. సో అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఈ వీడియోలో ఓన్లీ పేపర్ అనాలిసిస్ మాత్రమే. అండ్ మీకు ఇంకా చాలా సజెషన్స్ ఇవ్వాలి. అవి పాటించకపోతే రిజల్ట్ వచ్చినా సరే చాలా ఇబ్బందులు లోనయ్యే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. సో మీకు అవన్నీ కూడా నేను చెప్తాను తప్పకుండా. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటనే వాటిపైన కూడా మాట్లాడుకుందాము. బట్ ఇది మాత్రం పేపర్ అనాలిసిస్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను చెప్పిన 100లో మీకు ఏదైనా నేను చెప్పిన తప్పు అనిపించినా ఏదైనా డౌట్ ఉన్నా మీరు కమెంట్స్లో షేర్ చేయండి. మనం వెరిఫై చేద్దాం. ఫైనల్ చేసేసి ఇదే అని చెప్పట్లేదు కదా, నాతో పాటు మీరు కూడా వెరిఫై చేసి నాకు ఏదైనా తప్పు ఉంటే తప్పకుండా చెప్పండి. ఓకేనా? సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. అలానే విలేజ్ వకీల్ వాసవి ఇన్స్టాగ్రామ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు కొన్ని లీగల్ వర్డ్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. ఎగ్జామ్ అయిపోయింది, పాస్ అయిపోయారు అనుకుని నేర్చుకోవడం మానేయమాకండి. ఎందుకంటే నిరంతర విద్యార్థి ఎవరైనా ఉన్నారంటే న్యాయవాది మాత్రమే. ఓకేనా? సరే అయితే ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.